సంక్రాంతి పండుగ వస్తుందంటే వారం రోజుల ముందే కావలి వైకుంఠపురంలో హిందూ శ్మశానం ముస్తాబవుతోంది. కంపచెట్లు, ముళ్లకంప, జంగిల్ క్లియరెన్స్ చేసి పరిశుభ్రం చేస్తారు. ప్రహరీ చుట్టూ రంగులు వేసి అక్కడ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తారు. పెద్ద పండుగ రోజు అక్కడ పెద్దలను స్మరించుకుంటారు. కానీ ఈ శ్మశాన వాటిక పరిశుభ్రం మమ అనిపిస్తున్నారు. వీధులు శుభ్రం చేయాల్సిన పారిశుద్ధ్య కార్మికులతోనే ఈ శ్మశాన వాటికలో పని చేయిస్తున్నారు. సమాధుల చుట్టూ పెరిగిన ముళ్లకంప, జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు. ఈ సమాధుల చుట్టూ నిత్యం బహిర్భూమికి వెళ్లేవారు ఎక్కడెక్కడి చెత్తా చెదారాలు, ఇతర జంతువుల కళేబారాలు ఇక్కడ వేస్తారు. వీటి మధ్యలో మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు పనిచేయలేక నానా బాధలు పడుతున్నారు. వాస్తవంగా ప్రతి సంవత్సరం శ్మశానం పరిశుభ్రతకు కాంట్రాక్టుకు ఇచ్చేవారు. ఇందుకు 2 లక్షలు నిధులు కేటాయించేవారు. కానీ ఈసారి మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులతోనే పనులు చేయించడం విమర్శలకు తావిస్తోంది. మున్సిపాలిటీకి కోట్ల రూపాయలు ఆదాయాలు వచ్చే వాటిని వదిలేసి పారిశుద్ధ్య కార్మికులతోనే చేయరాని పనులు చేయిస్తూ మున్సిపాలిటీ అధికారులు ఎంత పొదుపు చేస్తున్నారో కదా. గతంలో కూడా ఈ పనులు చేశారా మున్సిపాలిటీ తరఫున? ఈ చెట్లు కొట్టేయడం సమాధుల దగ్గర చేశారా? ఈ పనులు అయితే గత సంవత్సరం చేయలే. చేయలే, ఇదే మొదటిసారి చేయడం. బయట చిమ్మేది ఎత్తుకొచ్చేది, అంతేగాని చెట్లు కొట్టేది లేదు. ఇప్పుడు కొట్టిస్తున్నారా? ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.